సార్ నమస్తే సార్. నమస్తే. మంచి పద్యం ఒకటి చెప్పండి సార్. చేతనగువాడు తన పనికై తగ్గువంగుగాక అల్పుండగున ఏతము వడిదా వంగును పాతాళమున నీరు తెచ్చి బయలంజల్లును. చేతనగువాడు తన పనికై తగ్గు వంగుగాక అల్పుండగున. చేత వచ్చినవాడు, మేధావి, అన్నీ తెలిసినవాడు, అటువంటి వాడు ఎక్కడైనా సరే వేరే ప్రాంతాలకు పోయినా ఎవరితో అయినా పని పడినా కానీ కాస్త వినయంగా మాట్లాడతాడు. ఇప్పుడు ఈ ఊరికి ఒక ఊరు రెడ్డి ఇంకొక ఊరికి పోతే పోలిగాడని సామెత. ఈ ఊరిలో నువ్వు కింగ్ కావచ్చు, గొప్పోడి కావచ్చు. ఇంకొక ఊరికి పోయినా కూడా నేను అట్లాటోని ఇట్లాటోని నన్ను విరవేగితే అక్కడ చెల్లదు. కాబట్టి నీ పని కోసం నువ్వు అక్కడ కాస్త వినయంగా ఉన్నా, తగ్గి మగ్గి ఉన్నా, అణకువగా ఉన్నంత మాత్రాన నువ్వు చిన్నోడైపోవు. నీకేమి నీ క్యారెక్టర్కి, నీ స్వభావానికి చెడు రాదు, నీ పని కాకుండా ఉండదు. అట్లా కాకుండా నువ్వు విర్రవీగితే మీ ఊళ్ళో ఆడంబరాలు చూపించినట్టు, మీ ఊళ్ళో డాంబికాలు చేసినట్టు అక్కడ కూడా అనుగాని చోట చేస్తే నీ చల్లదు. అది గొప్పతనం కాదు. నీ పని కోసం నువ్వు వినయ విధేయతలతో ఉన్నంత మాత్రాన నువ్వు తక్కువ వాడివైపోవు. పూర్వం రోజుల్లో అడుగున ఉండే నీళ్ళని, 10 అడుగుల లోతులో ఉండే నీళ్ళని కూడా బయటికి తెచ్చి పోసేదానికి కరెంటు మోటార్లు ఇవన్నీ లేనప్పుడు ఏతం అని ఉండేది. దాని కిందికి వంగి పాతాళంలో ఉండే నీళ్ళు, అంటే 10 అడుగుల కింద ఉండే నీళ్లను ముంచుకొని మళ్ళీ బయటికి తెచ్చి పోస్తుంది, పంటలు పండిస్తుంది. అంత మాత్రాన ఏతం కిందికి వంగింది, అందరికీ వంగిపోయింది, లొంగిపోయింది అని చెడ్డదంటారా? అనరు. అలాగే చేతనైన వాడు కూడా, చేతనైన వాడంటే ఇక్కడ తెలివైన వాడు. తెలివైన వాడు వాడి పనికయ్యి ఎంతైనా వినయంగా ఉంటాడు. అది తప్పు లేదు. అదే చెప్పినారు పాపం. చేతనగు వాడు తన పనికై తగ్గు వంగుగాక అల్పుండగున. గొప్ప డబ్బులున్నోడు కావచ్చు, మేధావి కావచ్చు, విద్యావంతుడు కావచ్చు, తన పని కోసం ఇంకొక చోట తన గురించి తెలియని చోట వినయ విధేయతలతో ఉంటాడు. అంత మాత్రాన ఏమీ తెలియనోడు అల్పుడు అయిపోడు. ఎందుకంటే ఏతంలాగా తన పని కోసం అందరికీ వినయంగా ఉన్నాడని అర్థం. అంతేగాని తక్కువ వాడు అయిపోడు. అలాగే అనువుగాని చోట అధికులమనరాదు, తగ్గి మగ్గి ఉన్న కొదువగాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమ. మనకు అనువు కాని చోట నేనే గొప్ప, నేను అంతటోని ఇంతటోని అని విర్రవేయకూడదు. అలా విర్రవీగితే అక్కడ నీకు వీలు కాని చోట వాళ్ళందరూ నేను తంతారు. నీ పలుకుబడి లేదు అక్కడ, నీ వెనక సిబ్బంది లేరు, నిన్ను గురించి తెలియదు, నీ ప్రాంతం కాదు, అక్కడ ఉన్నది మంచివాళ్ళు కాదు, దుర్మార్గులు ఉండారు ఆడ. అలాంటి చోట నీ గొప్పలు చెప్తే వాళ్ళు నువ్వు ఆపదలో చిక్కుకుంటావు. కొండ అద్దమందు కొంచెమై ఉండదా? పెద్ద కొండ కూడా అద్దంలో చిన్నదిగా కనిపిస్తుంది. అంత మాత్రాన కొండ చిన్నదైపోతుందా? కాబట్టి మేధావి అయిన వాడు కూడా మనకు వీలు కాని చోట అధికులు అని చెప్పుకోకూడదు. తన పని కోసం మంచిగానే ఉండాలి. అది